ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇది నేను దేవుని అర్థం చూస్తున్నాను. చిన్న వచనం పాడుకున్నానండి. సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నదను ఈ ఆశ కలిగి నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఇది నా దేవుని అర్థం చూసుకున్నాం. మనం కీర్తనలు 16వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఇది నా వాగ్దానం అండి. సదాకాలము నా గురి యెహోవా యందు నేను నిలుపుచున్నాను అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడండి. కొత్త నిబంధనలో పౌలన్న గారు కూడా చెప్పాడు, నా గురి యేసుక్రీస్తే కాబట్టి నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను, తొట్టిల్లకున్నా. నేను గురి వద్దకే పరిగెత్తినప్పుడు నా కొరకు నీతి కిరీటం దాచిపెట్టబడి ఉంది అని పౌలన్న కూడా చెప్పాడు. ఇక్కడ దావీదు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక ఇక నేను కదల్చబడను. నన్ను కదిలిచ్చేవారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే నా వెనకాల ఎవరున్నారు? నా కుడిపార్శ్వంలో దేవుడు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఇటు మాటలు బట్టి మనం ప్రార్థిస్తాం. స్తోత్రములు ప్రభువా. ఈ మాటలు చూస్తున్న బిడ్డలందరినీ కూడా దర్శించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.